మీరు చెప్పేది ఏంటి అంటే కొత్త కదా, మేము సబ్సిడీలు తగ్గిస్తున్నాము వెల్ఫేర్ స్కీమ్స్కి, కానీ ఈసారి మాత్రం విపరీతంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మేము ఖర్చు పెట్టబోతున్నాం. అరే, ఒకవైపు మీరు సబ్సిడీలు తగ్గిస్తున్నారు, మరోవైపు నిరుద్యోగులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు యువతంతా కూడా. దీని గురించి ఏం మాట్లాడుతారు అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పేది మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొత్తగా గతిశక్తి అంటారు, మరొకటి అంటారు. ఇవన్నీ కూడా మేము ఖర్చు పెట్టి మేము చాలా చేస్తామని అంటారు. మేము చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గడిచిన 8 సంవత్సరాల నుంచి ఏమాత్రం చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూనే ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి వాళ్ళు చెప్పిన బడ్జెట్, వాళ్ళు చెప్పిన నెంబర్స్ ఇవి. ఈ సంవత్సరం విపరీతంగా పెంచాము, మేము విపరీతంగా ఖర్చు పెడతామని చెప్పారు. ఎంత పెంచారు అని చూస్తే 7.5 లక్షలు కోట్లు ఈసారి బడ్జెట్లో పెట్టడం జరిగింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. దానిలో ఒకసారి నెంబర్లోకి వెళ్ళి చూస్తే ఆ 7.5 లక్షలకి దాదాపుగా 80,000 కోట్లు బిఎస్ఎన్ఎల్కి, ఎన్హెచ్ఏకి లోన్స్ పే చేయడానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని కొత్తగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నది కేవలం లోన్స్ పే చేయడానికి ఇస్తూ ఉన్నారు. మరో 1,00,000 కోట్లు అవి తీసుకొని దాంట్లో ఉన్న 7.5 లక్షలు మరో 1,00,000 కోట్లు తీసుకొని అదే స్టేట్స్కి ఏదో లాంగ్ టర్మ్గా మేము లోన్ ఇవ్వబోతున్నామని చెప్తా ఉన్నారు. అంటే ఈ రెండు తీసేస్తే 1,80,000 కోట్లు తీసేస్తే కేవలం పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపేర్ చేస్తే 3% మాత్రమే కొత్తగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అంతకంటే కొత్తగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదు. సరే, మీ అందరికీ తెలిసిందే 8 సంవత్సరాల నుంచి కూడా మేము ఒక్కరే కాదు, నేను ఒక్కనే కాదు, నిన్న మాట్లాడిన పార్లమెంట్లో నేను ఒక్కనే కాదు, నా ముందు కూడా ఎంతోమంది ఎంపీలు మా పార్టీ నుంచి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఏదైతే ప్రామిసులు చేశారో వీటన్నిటి గురించి కూడా మేము అడగడం జరిగింది. ఏదో మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద విపరీతంగా ఖర్చు పెడతామంటున్నారు, మేము కొన్ని 1,00,000 కోట్లు గతిశక్తి అన్నారు, లేకపోతే మరొక ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతా అన్నారు. సరే, ఆ ఖర్చు పెట్టేదో ఆంధ్రప్రదేశ్ మీద ఖర్చు పెట్టండి. మీరు 8 సంవత్సరాల క్రితం కదా ఇచ్చిన ప్రామిస్లు, ఇప్పుడు కొత్తగా మీరు డిపిఎల్ తయారు చేసిన అవసరం లేదు. ఇవన్నీ డిపిఎల్ తయారు చేసి ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్లు వచ్చి ఉన్నాయి, అన్నీ రెడీ అయి ఉన్నాయి. వీటి మీద ఖర్చు పెట్టి చూపించండి. కొత్తగా ఏం అడగట్లేదు కదా. పోలవరం దీనికి సంబంధించి 3 లక్షల ఎకరాలు పైగా సాగు చేయొచ్చు, 500 విలేజెస్కి నీరు ఇవ్వచ్చు. ఇటువంటి బృహత్తమైన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టి చూపించండి. ఇప్పటికీ మీరు ఖర్చు పెట్టింది మొత్తంగా చూస్తే 13,000 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో ఇంకా 2,100 మీరు ఇంకా స్టేట్ గవర్నమెంట్కి రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాగే రైల్వేకి సంబంధించి 7,000 కోట్ల దాకా ఈసారి బడ్జెట్లో పెట్టారు కేంద్ర ప్రభుత్వం వారు, ఏది మన రాష్ట్రానికి సంబంధించి. ఈ 7,000 కోట్లు బడ్జెట్లో పెట్టి కేవలం నెంబర్స్ చూపించడం తప్పించి నిజంగా గ్రౌండ్ అవుతాయా అంటే అవని పరిస్థితి. ఒకవైపు ఏదో ఇస్తున్నామని చెప్పడం, కానీ ఏది కూడా ముందుకు తీసుకెళ్లని పరిస్థితి ఈరోజు చూపిస్తూ ఉన్నారు. 7,000 కోట్లు కూడా అంతే ఉంటాయి. ఎందుకని అంటే దీంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కింద స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి మీ వైపు నుంచి 50% ఉంటాయి. అదే మిగతా రాష్ట్రాలకి బీహార్కి వెళ్తే లేకపోతే యూపీకి వెళ్తే 70-75% దాకా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెడతా ఉంది. 20% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఇస్తుంది. అదే ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మాత్రం 50% తీసుకుంటా ఉంటారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎక్కడి నుంచి పెడతారు? ఇది అది రెవెన్యూ డెఫిసిట్ ఉన్న స్టేట్ ఇది. ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే 7,000 కోట్లు పెట్టున్నారో ఇవన్నీ కూడా స్టేట్ విడిపోవడం ముందు దీని గురించి ప్లాన్ చేసిన ప్రాజెక్ట్స్. విడిపోయిన తర్వాత మారిన ఆర్థిక పరిస్థితులు బట్టి మార్చవలసిన అవసరం ఉంది. ఏదైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో అది మార్చకుండా లేదు మీరు ఇవ్వాల్సిందే అంటే రెవెన్యూ డెఫిసిట్ ఉన్న స్టేట్ నుంచి ఎటు వెళ్తుంది? కేవలం ఇవన్నీ కూడా ఊరికే నెంబర్సు ఆ బడ్జెట్లో పెట్టి ఏదో 7,000 కోట్లు పోలవరానికి ఎంత ఇస్తున్నామని చెప్పడం తప్పించి నిజంగా రిలీజ్ చేసిన పరిస్థితి ఈరోజు లేదు. అలాగే రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించి ఇప్పటికే మేము చెప్తూనే ఉన్నాం, 23,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ ఉంది ఆంధ్ర రాష్ట్రానికని రీఆర్గనైజేషన్ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడే నిర్ణయించడం జరిగింది. దాని గురించి ఇప్పటిదాకా అడుగుతూనే ఉన్నాం. కేవలం 4,000 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే స్పెషల్ ప్యాకేజ్ ఫర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, ఏదైతే వెనకబడిన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటికి స్పెషల్ ప్యాకేజ్ కింద డబ్బులు అడిగితే కేవలం మన రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క వ్యక్తి పైన 425 రూపాయలు ఇచ్చారు. అదే బుందేల్ఖండ్కి అయితే దాదాపుగా 4,115 రూపాయలు, అంటే 10 రెట్లు ఎక్కువ, దాదాపుగా 10 రెట్లు ఎక్కువగా అక్కడ ఉన్నవారికి ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ అన్యాయం? ఏదైనా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, అక్కడైనా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్టే, ఇక్కడైనా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్టే. అది కాకుండా ఇది చేసే పరిస్థితి. మరొక ముఖ్యమైనది అన్యాయమైనది ఏంటి అంటే కొత్తగా చేస్తూ ఉన్నది ఏదైతే నెట్ బారోయింగ్ లిమిట్ ఉన్నదో రాష్ట్రానికి 42,472 కోట్లు ఏదైతే నెట్ బారోయింగ్ లిమిట్ ఉందో దాన్ని
6,000 కోట్లు ఈరోజు తగ్గించడం జరిగింది. ఎందుకు తగ్గించారయ్యా అని అడిగితే పోయినసారి ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో 2014 నుంచి 19 దాకా వాళ్ళు ఎక్కువ డ్రా చేశారు కాబట్టి మీరు తగ్గిస్తున్నాం. వాళ్ళు చేసిన తప్పుకి ప్రజల్ని బాధ పెట్టడం అనేది ఏ విధంగా కరెక్ట్? అలాగే చూస్తే 2004 నుంచి 2014 దాకా మన ఆంధ్ర రాష్ట్రం అప్పుడు ఉన్నప్పుడు తక్కువ బారో చేసాం. సరే ఆ నెంబర్ తీసుకోవచ్చు కదా, అది తీసుకోవట్లేదు. ఏదైతే చెడు జరిగిందో రాష్ట్రానికి ఆ నెంబర్ని తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు కొత్తగా తీసుకొచ్చారు ఏమనంటే రాష్ట్రాలకి 1,00,000 కోట్ల దాకా అన్ని రాష్ట్రాలు కలిపి, ఒక ఆంధ్ర రాష్ట్రానికి కాదు అన్ని రాష్ట్రాలకు కలిపి 1,00,000 కోట్ల దాకా మేము ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వబోతా ఉన్నాం, లాంగ్ టర్మ్ లోన్ ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి కొత్త కథ తీసుకొచ్చి అల్లుతూ ఉన్నారు. ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ లోను 1,00,000 కోట్లు ఇచ్చేది ఇదేదో కొత్తగా తీసుకొస్తా ఉంది కాదు. మా పైన రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి వస్తున్న పెట్రోల్ పైన డీజిల్ పైన వస్తున్న సెస్సులు తీసుకుంటేనే గడిచిన 3 సంవత్సరాలు తీసుకుంటే 10,40,000 కోట్లు సెస్ వచ్చింది. అంటే ఒకవేళ జిఎస్టీ ప్రకారం తీసుకున్నా దాదాపు 4,00,000 కోట్ల పైగా అన్ని రాష్ట్రాలకు కలిపి ఇవ్వాలి. మా దగ్గర తీసుకొని సెస్సులు వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి తీసుకొని రాష్ట్రాల నుంచి తీసుకొని ఏదో కొద్దిగా కంటి తుడుపు చేరుగా 1,00,000 కోట్లు మేము లాంగ్ టర్మ్ లోన్ ఇస్తామని చెప్పి ఈరోజు చేతులు దులుపుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ కూడా మేము పార్లమెంట్ సాక్షిగా నిన్న మాట్లాడటం జరిగింది. మేము గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మేము నిన్న మాట్లాడాము. అలాగే ఈరోజు విజయసాయిరెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. వీటి రేటు గురించి కూడా తెలుగుదేశం వారికి పట్టలేదు. వీటి దేని గురించి కూడా ఏదైతే రాష్ట్రానికి రావాల్సింది ఉన్నాయో లేకపోతే రాష్ట్రానికి ఏ విధంగా బారోయింగ్ లిమిట్లు తగ్గించి అన్యాయం చేస్తూ ఉన్నారో వీటి దేని గురించి కూడా తెలుగుదేశం పార్టీ వారికి తెలుగుదేశం ఎంపీలకి ఏ విధంగా కూడా పట్టట్లేదు. నిన్న వారు మాట్లాడుతూ ఉందేంటి, పార్లమెంట్లో అవకాశం ఇస్తే కనీసం మిగతా పార్టీలు చూసన్నా తెచ్చుకోవాలి కదా బుద్ధి. మిగతా పార్టీలు వాళ్ళు అడగట్లేదా? మిగతా రాష్ట్రాల గురించి అడగట్లేదా? రాష్ట్రాల గురించి అడగకుండా మా రాష్ట్రానికి ఇది ఇవ్వద్దు, మా రాష్ట్రానికి అది ఇవ్వద్దు, మా రాష్ట్రంలో ఇది జరుగుతుంది, మా రాష్ట్రంలో అది జరుగుతుంది, ఈ విధంగా మీరు ఈ పథకం ఆపేయాలి, మీరు ఇంకో పథకం ఆపేయాలి అని చెప్పి చెప్పడం తప్పించి రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడాలి అనేది మాత్రం వీళ్ళు ఆలోచించట్లా. కనీసం పక్క పార్టీల నుంచి చూసన్నా నేర్చుకోమని చెప్తా ఉన్నాం. ఒక్కసారి రాష్ట్రానికి కేంద్రానికి చూస్తే కనుక ఏ విధంగా ఖర్చు పెడుతున్నామనే దానికి ఒక నెంబర్ చూస్తే అగ్రికల్చర్ సంబంధించి మనం వ్యవసాయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం 5.9% ఖర్చు పెడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం కేవలం 3.8% మాత్రమే ఖర్చు పెడతా ఉంది. విద్యకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11.8% ఖర్చు పెడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2.6% మాత్రమే ఖర్చు పెడతా ఉంది. ఆరోగ్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6.6% ఖర్చు పెడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2.2% ఖర్చు పెడతా ఉంది. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి 7.1% ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం కేవలం 5.2% మాత్రమే ఖర్చు పెడతా ఉంది. సోషల్ వెల్ఫేర్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకొని మనం ప్రతి ఒక్కరికి కూడా కులాలు చూడకుండా మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా చేరాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్న కార్యక్రమం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12.1% ఖర్చు పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం కేవలం 1.3% ఖర్చు పెడతాం. ఇవన్నీ కూడా ఎక్కడో నేను రాసుకొచ్చినవి కాదు, మిగతా దగ్గర తీసుకొచ్చింది కానీ ఇవన్నీ కూడా డాక్యుమెంటెడ్. ఈ బడ్జెట్ అనేది మనం ప్రవేశపెడుతున్నాము అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన దానివల్ల ప్రజలకు ఉపయోగపడాలి. ఆ నెంబర్స్ అనేది కేవలం బుక్స్లో ఉంటే సరిపోదు. బుక్స్లో నుంచి బయటికి రావాలా, బయటికి వచ్చి డబ్బు రూపంలో కింద దాకా వస్తే వారికి ఉపయోగపడాలి. అలా కాకుండా కేవలం పుస్తకాలకి ఈరోజు దీన్ని పరిమితం చేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. వీటి గురించి దేని గురించి కూడా అడగకుండా టీడీపీ వారు నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చే వాటి ఉన్నాయో వాటన్నిటి స్కీమ్స్ మీద కూడా పెట్టే కార్యక్రమం చేస్తారు. వీరు రోజు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి సార్ ఇది ఆపండి ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా అని చెప్తారు. పేదలకు ఏ విధంగా ఉపయోగపడాల్సింది పోయి వారికి ఏ విధమైన నష్టం కలిగించాలో చూస్తూ ఉన్నారు. అలాగే టిట్కో ఇళ్ళకి కానీ గుడ్కో వాటికి కానీ మేము లోన్స్ కోసం పెడితే వాటి గురించి లెటర్లు రాస్తారు. లెటర్లు రాసి ఇది ఎలా ఆపాలని చూస్తారు. ఇది ఎక్కడ పార్టీ? ఇదే ప్రతిపక్షం. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కూర్చొని ఇదేనా చెప్పి పంపిస్తా ఉంది ఎంపీలకి?
గట్టిగా పోరాడదాం. మేము పోరాడుతూ ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం. మేమేమి వెనక్కి వెళ్ళట్లేదు, మేము కూడా అడుగుతా ఉన్నాం. ఇది మా బడ్జెట్లో మీరు పెట్టారు ఎందుకు ఇవ్వట్లేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు సాయిరెడ్డి గారు కానీ నిన్న మేము అడిగాం, మేమే వెనక్కి వెళ్ళట్లేదు, మీరు కూడా వచ్చి అడగండి. అంతేగాని ఇదేమి పద్ధతి? మరోవైపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు ఉన్నారు, వారికి ఎక్కడ ఎవరో రథం కాల్చేస్తే దాన్ని పట్టుకొని ఒక యాజిటేషన్ చేస్తారు. ఆ రథాన్ని ఎవరు చేయలేని విధంగా అంత తొందరగా మేము అది ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దాన్ని కొత్తగా కట్టి దాన్ని కొత్తగా తయారు చేసి ఆ గుడికి ఇవ్వడం జరిగింది. జిన్నా టవర్ అని చెప్పి గుంటూరుకు వచ్చి గొడవ చేస్తారు. మరొకటి బట్టదేలకి జిన్నా టవర్ అని అక్కడ జెండా ఎగరేయమంటారు, జెండా ఎగరేస్తామంటారు. జెండా ఎగరేసే పద్ధతి ఉంటుంది, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అది కూడా తెలియకుండా ఎవడో వస్తాడు వచ్చి మేము జెండా ఎగరేస్తామంటారు. వీటి మీద తప్పించి వీళ్ళ దృష్టి ఏమన్నా అంటే మేము రాష్ట్రానికి చాలా ఇస్తున్నాము కానీ రాష్ట్రమే ఏమి తీసుకోవట్లేదు అంటారు. రాష్ట్రానికి ఏమి ఇస్తూ ఉన్నారు? ఎందుకంటే నెంబర్స్ ఎవరు చెప్పలేరు కదా. మీరు ఇస్తూ ఉంది, మేము ఎంత ఖర్చు పెడతాము వ్యవసాయం పైన కానీ లేకపోతే విద్య పైన కానీ మీరేం ఖర్చు పెడుతున్నారని చెప్పి మేము చూపిస్తూ ఉన్నాం. రైల్వేస్కి ఏ విధంగా మీరు ఇచ్చారో మేము చూపిస్తూ ఉన్నాం. 7,000 కోట్లు ఇచ్చి ఊరికే నామకే వాస్తే అక్కడ బడ్జెట్ దాంట్లో పెట్టి నెంబర్స్ పెట్టి కేవలం రాష్ట్రానికి ఇవ్వలేని పరిస్థితి, ఒక్క ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికన్నా చెప్తా ఉన్నాం, పద్ధతి మార్చుకోవాలా. ముఖ్యంగా టీడీపీ వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీకు సమయం ఇస్తూ ఉంది, మిమ్మల్ని పంపించింది, ఇక్కడ దాకా పంపించింది, పార్లమెంట్కి పంపించింది, రాష్ట్ర ప్రజల వైపు మాట్లాడతారని, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడతారని. అంతేగాని రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా, రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదేయాలి, ఏదో ఒక విధంగా వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆపాలి, ఏదో ఒక విధంగా ఢిల్లీ నుంచి ఏమైనా డబ్బులు వస్తూ ఉంటే కనుక ఏదైనా కార్యక్రమాన్ని దాన్ని ఆపాలనే అనే పద్ధతి కాకుండా అది మార్చుకొని ఎప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎంపీల్ని కూర్చోబెట్టి మాట్లాడి దయచేసి వారికి చెప్పండి, కొద్దిగా చెప్పండి. కనీసం మిగతా పార్టీ వాళ్ళని చూసుకొని నేర్చుకోమని చెప్పండి. వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా పోరాడుతూ ఉన్నారని చెప్పి. అలాగే బీజేపీ వాళ్ళని కూడా మీ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర బీజేపీ వాళ్ళకి, రాష్ట్ర నాయకులకి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ కూడా ఏదో ఒక విధంగా పొలిటికల్ చేద్దాము, అంతేగాని రాష్ట్రానికి సంబంధించి ఒకటి కూడా తీసుకొద్దామనే పరిస్థితి లేకుండా మాత్రం ఉంటే మాత్రం ఒప్పుకోరు. దయచేసి మీ ఇద్దరు కూడా తెలుగుదేశం వారు, రాష్ట్ర బీజేపీ వారి పద్ధతి మార్చుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. రాష్ట్ర ప్రయోజనాలకు పోరాడాల్సిన ఇద్దరు ఎంపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే రాష్ట్రానికి ఏ ప్రయోజనం వస్తుంది? పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో డిఎంకే అన్న డిఎంకే ఈ రోజు కూడా పార్లమెంట్ ఈ రకంగా ఒకరిపై నేను మాట్లాడింది ఒకసారి మీరు స్క్రిప్ట్ తీసుకుని పార్లమెంట్లో మాట్లాడింది, లోక్సభలో మాట్లాడింది ఒకసారి స్క్రిప్ట్ తీసుకొని చూడండి. ఎక్కడైనా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అనవసరంగా ఎక్కడైనా నిందించామో అడగండి. మొత్తం ఉన్న స్పీచ్లో మేము మాట్లాడిన కేటాయించిన సమయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే కేటాయించాం. అంతేగాని వారి గురించో టీడీపీ వారి గురించో ఇంకోరి గురించో అనవసరంగా మాట్లాడటానికి మాత్రం ఎక్కడ ప్రయత్నించలేదు. రాష్ట్రానికి ఇచ్చేది ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఇవ్వాల్సిన వాళ్ళంతా పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో ప్రశ్నించకుండా టీడీపీ వైసీపీ ఎంపీలు వచ్చి బయట ప్రెస్ మీట్లలో ప్రశ్నిస్తే అసలు అట్లా కాదు, మీరు అడ్డంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంది, ఇప్పుడు పార్లమెంట్ లో ప్రశ్నిస్తున్నాము, అది మీడియాకు కూడా బ్రీఫింగ్ ఇస్తున్నాము. నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు పార్లమెంట్ లో మా ఎంపీలు, ఇప్పుడు నేను ప్రెసిడెంట్ స్పీచ్ పైన నేను మాట్లాడాను, అదే విధంగా నిన్న కృష్ణ గారు బడ్జెట్ పైన మాట్లాడాడు. ఇద్దరం మేము మాట్లాడింది ఎవరి గురించి మాట్లాడాము? కేంద్ర ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నాం. మళ్ళీ ఇవాళ కూడా మీకు మళ్ళీ రియిటరేట్ చేస్తున్నాము. నిన్న సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా మాట్లాడారు? కేవలం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా నూకలు చెల్లుతుంది అని అంటే ఒకటే కారణము ఏమవుతుంది, అక్కడ క్లియర్ కట్గా రాష్ట్రాన్ని అన్సైంటిఫిక్గా అడ్డగోలుగా విభజన చేశారు కాబట్టి ఆ రకమైన పరిస్థితులు జరిగినాయి. మేము ఇవాళ కూడా బీజేపీని కూడా ఒకటే అడుగుతున్నాం, అక్కడ ఏదైతే కాంగ్రెస్ తప్పిదం చేసిందో దాన్ని సరిదిద్దుకునే బాధ్యత మీ పైన ఉంది. ఇప్పటికే 8 సంవత్సరాలు కావస్తుంది. మరి 8 సంవత్సరాలు కావస్తున్నప్పుడు మీరు తీసుకుని బాధ్యత తీసుకుని అది చేయమని మేము ప్రశ్నిస్తున్నాము. ఒకటి అంశం ఏంటంటే, ఇప్పుడు మా ఎంపీ కృష్ణ కూడా చెప్పే అంశం కూడా ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కేవలం రాష్ట్రానికి
ప్రజలకి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా మన రాష్ట్రంలో జరుగుతుంటే దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలనే ప్రయత్నాలే చేస్తున్నారు తప్పితే ఇది ఒక పార్టీలకి మధ్య విభేదాలు కాదు. ఇక్కడ ప్రజలు ముడిపడి ఉన్నారనే అంశాన్ని గుర్తుపెట్టుకోమని తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కూర్చుని చెప్పట్లా, హైదరాబాద్లో కూర్చుని జూమ్ కాన్ఫరెన్స్లు పెట్టి ఈ రకమైన డైరెక్షన్లు ఇస్తున్నారు. కనీసం మన రాష్ట్రానికి రండి, మన రాష్ట్రంకి వచ్చి మన రాష్ట్రంలో కార్యక్రమాలు మీరు తలపెట్టండి. అంతే తప్పితే మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు మన రాష్ట్రానికి రావాల్సిన స్కీమ్లన్నీ అడ్డుకుంటున్నారు. గతంలో మీరు FRBM లిమిట్స్ని ఎక్సెస్గా మీరు 17,000 కోట్ల రూపాయలు వాడారు. మరి ఆ 17,000 కోట్ల రూపాయలు వాడి ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రతి సంవత్సరం మీకు FRBM ఇంత లిమిట్ తగ్గిస్తామని చెప్పేసి చెప్తుంది. ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రీస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ టేకప్ ముందుకు చేయరు, ఇంకొక పక్కనేమో రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు అడ్డుకునే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోమని తెలుగుదేశం పార్టీకి మరి మేము ఈ రకంగా హెచ్చరిస్తున్నాము. ప్రజలందరినీ కూడా మరి గమనించమని కోరుతున్నాము. ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్ని రకాలుగాను మా యొక్క ఆలోచనలు కానీ లేకపోతే మా యొక్క ఒత్తిడి కానీ కేంద్ర ప్రభుత్వం పైన తీసుకుని వస్తూనే ఉంది. మరి ఇవాళ మేము క్లియర్ కట్గా చెప్తున్నాము, అన్ని రకాలుగా కూడా అటు కేంద్ర ప్రభుత్వంలో లోక్సభలోను రాజ్యసభలోను కూడా ఇంచుమించుగా మరి వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీతో మరి ముందుకు వెళ్తున్నారు. మరి అన్ని రకాలుగా కూడా ఎక్కడ ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలో ఆ రకంగా ఒత్తిడి తీసుకుని వచ్చే మేము ఫండ్స్ తీసుకుని వచ్చి మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఇదే అంశాలను కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ముఖ్యంగా ఇప్పుడే మా ఎంపీ కృష్ణ గారు కూడా చెప్పింది కూడా అన్నీ కూడా క్లియర్ కట్గా అబ్సల్యూట్గా అన్ని పాయింట్స్ టు పాయింట్స్ చెప్పడం కూడా జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా మేము ఒత్తిడి తీసుకొస్తాము, అన్ని రకాలుగా కూడా మరి ముందుకు వెళ్తాము. నిన్న ప్రధానమంత్రి గారు ఏదైతే అంశాన్ని ఆయన లేవనెత్తారో అది పదే మా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తుంటేనే అదే ఇప్పుడు ఉద్ఘాటన అయింది. ఇప్పుడే ప్రధానమంత్రి గారు కూడా చెప్పిన అంశాలు కూడా అదే అయింది. ఖచ్చితంగా మా యొక్క అంశాలని మేము మళ్ళీ ఒత్తిడి తీసుకుని వచ్చి మాకు రావాల్సింది రాబట్టుకుంటామని కూడా తెలియపరుస్తున్నాం. పుదుచ్చేరి తరహా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. అయితే ఆ తరహా ప్రత్యేక హోదా కావాలంటే ఏపీని యూటీ చేయాల్సి ఉంటుంది, మీకు సమ్మతమేనా? ప్రత్యేక హోదా గురించి మేము ప్రత్యేక హోదా గురించి చెప్పిన మొదటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. రెండో ముఖ్యమైన వ్యక్తి ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు మోడీ గారు తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల కింద ప్రచారం చేస్తా అక్కడ చెప్పడం జరిగింది. ఆ రోజు మరి యూటీ గుర్తు రాలేదా? ఈరోజే గుర్తొచ్చిందా ప్రత్యేక హోదా గురించి ఇవ్వాలంటే యూటీ ఇవ్వాలని చెప్పి? ఇప్పటికే ప్రతి కమిటీ కూడా చెప్పడం జరిగింది, పంపించడం జరిగింది. ఏమనంటే ఇది ఫైనాన్స్ కమిటీ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళే చెయ్యాలి అని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది చేయడానికి వాళ్ళ చేతిలో ఉంచుకొని చేయకుండా ఏదో దారి మళ్ళించడానికి దాని మీద వేరే విషయాల మీద చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇది పార్లమెంట్ లో ప్రామిస్ చేసింది, ఇది తప్పకుండా చేయాల్సింది. 14th FC కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేసింది, మా పరిధిలో లేనిదే అంశం అని కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది. అదే అంటున్నాను, అదంతా చేసింది మీ చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేసిన కార్యక్రమం. దీన్ని నీరు కార్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్లనే ఇక్కడ వచ్చి మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి, ఆడబిడ్డని మగబిడ్డని పోల్చారు. నేను ఆ రోజు కూడా ప్రెస్ మీట్లో చెప్పాను. అంటే ఎంత చిన్న చూపో చూడండి. అంటే రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని ఆయన స్వప్రయోజనాల గురించి కాలు రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు నేరుగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నీ క్వశ్చన్ అడగాల్సిన అంశం ఉంది. ఇది ఏమన్నా సంజీవన రకరకాల మాటలు మాట్లాడారు. మరి ఇవన్నీ కూడా కవరప్ చేసుకుంటూ మరి ముందుకు వస్తున్నాము. ఖచ్చితంగా ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము. మేము ఇవాళన్న రోజుకి కూడా ప్రత్యేక హోదా అనే అంశం సజీవంగా ఉంది అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఎలాగో ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేశారు. ఇప్పుడు మాకు రావాల్సిన ప్రధానమైన అంశాలు ఏంటి? పోలవరము మేము ఒత్తిడి తీసుకొచ్చి కంప్లీట్ చేయించుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అదే రకంగా రెవెన్యూ డెఫిసిట్ని కూడా మేము ప్రెషరైజ్ చేస్తున్నాము. రావాల్సిన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా ప్రెషరైజ్ చేసుకుంటున్నాము. ప్రెషరైజ్ చేసుకున్నప్పుడు అన్ని రోజులు ఒకలా ఉండవు కదండి. ఖచ్చితంగా అది మేము ముందుకు వెళ్తాం, ముందుకు వెళ్ళి తీసుకుని వస్తాం.
ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక మెయిన్ అంశము రఘురామకృష్ణరాజు గురించి చెప్తాను. ఆ బఫూన్ గాడు ఉన్నాడు కదా, వాడి గురించి చెప్తాను. అతను ఏంటి అంశం చెప్పిన అంశము రాసుకున్నాను. నేను కూడా చూడలేదు ఇది. నేను రాత్రి ఎవరో మీడియా మిత్రులు ఎవరో పంపిస్తే ఆ వీడియో చూశాను. అంటే అతన్ని ఎంత లైట్గా తీసుకుంటున్నాం అనేది నేను చెప్తున్నాను. ఏంటి నన్ను ఏంటి అంటున్నాడు, ఏసీ అంటున్నాడు. ఏసీ అంటే ఏకచిత్ర నటుడంట. మరి ఏసీ ఏక అంటే ఏతో పోలుస్తారా, మరి ఈతో పోలుస్తారా? కనీసం స్పెల్లింగ్లు కూడా రావు. మళ్ళీనేమో ఒక తోటి ఎంపీని పెట్టుకుని ఒరే ఎరా అని మాట్లాడడం. నేను మొన్నటిదాకా నీ వయసుకు గౌరవం ఇద్దాం అనుకున్నాను, కానీ మా నాయకుడిని నువ్వు మాట్లాడే మాటలు నీకు అసలు గౌరవమే లేదు. ఒరే అని నేను కూడా ఎంత ఈజీగా అనగలను, నీ వయసుకు కూడా గౌరవం లేకుండా. మళ్ళీ ఇంకో మాట ఏమంటున్నావు, ఏదో నేను సైడ్ ఆర్టిస్ట్, ఏదో జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్తున్నాడు. మళ్ళీ నీ అమ్మ మొగుడు అని అంటున్నాడు. నువ్వు తల్లులు తండ్రుల దాకా కూడా నువ్వు వెళ్తున్నావు. అసలు నువ్వేంది, నువ్వేదో పెద్ద నీకు ఏదో 6 ప్యాక్ బాడీ ఉన్నట్టు నీకు మళ్ళీనేమో తీసుకొచ్చి ఒక గోజీ కడతావు. మళ్ళీనేమో ఆ లాల్చీ ఏమో పైకి లేచిపోతూ ఉంటుంది. అదేమో ఏదో ఖద్దర్ డ్రెస్ వేసుకుంటాడు, పొందూరు ఖద్దర్ వేసుకుని వస్తూ ఉంటాడు. ఒక పందిలా ఉన్నావు. నీ సైజు నీ బ్యాక్ చూడలేక అక్కడ ఎంపీలు చచ్చిపోతున్నారు పార్లమెంట్లో. మరి నువ్వు మళ్ళీనేమో అక్కడ ఎవరైనా మంత్రులు సెంట్రల్ హాల్లో కనబడితేనేమో ఏదో దందని ఇలా పరిగెడేస్తూ ఉంటావు. మరి మన సైజ్ ఎంత ఉంది, ఎంతెంత ఉన్నాయి, ఏ రకంగా ఏదో ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకుని వస్తున్నావు. నువ్వేమో 6 ప్యాక్ బాడీ ఏంటర్ అనేది? అసలు నువ్వు వేసుకునే బట్టలు ఏంది? ఏదో లాల్చీ వేసుకునేదేదో మోకాల్లాగా వేసుకో, కొంచెం ఎవరైనా చూడగలుగుతారు. నువ్వు తీసుకొచ్చేమో ఏదో మినీ లాల్చీ కింద పైగేయడం, మనకేమన్నా వెనకాల సైజ్ ఏమన్నా చిన్నగా ఉందేంటి, మళ్ళీ దానికి తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్ పెట్టడం. మనం ఏమన్నా 6 ప్యాక్ బాడీయా? నీ వయసుకు తగ్గట్టు నువ్వు ప్రవర్తించు, అంతే తప్పితే నువ్వేదో తీసుకొచ్చి నీ రేంజ్లో కూడా నేను మాట్లాడగలను. ఏదో సూటు బూటు వేసుకున్నావు అని చెప్పి ఏదో సాఫ్ట్గా ఉంటాను అనుకోకు. నువ్వు ఎంత దిగజారితే నేను అంత దిగజారగలుగుతాను. నువ్వు తీసుకొచ్చి నీ అమ్మ మగుడు అని నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే మటుకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చో. నువ్వు ఎవరిని ఏ రకంగా మాట్లాడుతున్నావు, ఏంటి నీ అహంకారం ఏంది, అసలు ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? మళ్ళీ నువ్వు ఏదో అన్నావు, నన్ను ఏసీ అంటున్నావు. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, అతని పేరు ఎన్సీ. ఎన్సీ అంటే మీ అందరికి కూడా అర్థం అవుతుంది కదా. ఎన్సీ అంటే నువ్వు ఏంటంటే రికార్డింగ్ డాన్స్కి ఎక్కువ, ఇంకో దానికి నువ్వు తక్కువ. నువ్వేంది, నీ కథ ఏంది, ఫిలిం నగర్లో ఎవరిని అడిగినా కూడా నీకు చెప్తారు నీ గురించి. నువ్వు ఏం చేసావు గతంలో నువ్వు చేసిన కార్యక్రమాలు ఏంది, ఇవన్నీ కూడా నేను మాట్లాడడానికి 1 నిమిషం పట్టదు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించు. నువ్వు అందరికీ నమస్కారం అండి. ఇప్పటిదాకా కృష్ణన్న బడ్జెట్ విషయం చెప్పారు, ఏపీకి ఎంత అన్యాయం జరిగిందనేది పూర్తిగా చెప్పారు. అలాగనే హోదా పైన కూడా మాట్లాడారు. అసలు హోదాని అటకెక్కించిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా అంటే, ఆయన మరి హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి ద్వారా డబ్బులు ఇప్పించి ఆ కేసులో దొరికి అక్కడి నుండి ఏపీకి పారిపోయి ఇక్కడ ప్రత్యేక హోదాని నీరుగార్చి అసలు ఫస్ట్ ఒక 10 సంవత్సరాలని 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలని చెప్పి తిరుపతి వెంకన్న స్వామి దగ్గర చెప్పి ఇవాళ అసలు హోదా అవసరం లేదు, ఏదో ఒక ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్పి దిగజారిపోయి హోదాని అనేది నీరుగార్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఉమ్మడి రాష్ట్రంగా మరి 10 సంవత్సరాలు మనకి రాజధానిగా హైదరాబాద్ ఉండగా ఉన్న పల్లంగా అయ్యా కొడుకులు తడిసేసిన బట్టలు కూడా ఉంటే కవర్లు వేసుకుని హైదరాబాద్ నుంచి అమరావతి కరకట్ట దగ్గరికి వచ్చి పారిపోయి దాక్కున్నారు. కాబట్టి హోదాని అనేది దిగజార్చింది చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ కూడా హోదా బతికి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిర్ణయాల వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏకైక విషయం ఏంటంటే మన హోదా సాధించి తీరాలని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. నేను ప్రతి స్పీచ్లో కూడా 2 సార్లు మాట్లాడుతూ 2 సార్లు కూడా నేను మరి హోదా పైనే మాట్లాడాను. కాబట్టి హోదా అనేది ఎప్పటికైనా ఇచ్చి తీరాలి. అదేదో అయిపోయిందనో అటకెక్కిందని అనుకునే విషయం కాదు. ఎందుకంటే రాష్ట్రానికి దిశగా మారే విధానం అది. కాబట్టి హోదా ఇచ్చి తీరాలి. కేంద్రం కానీ ఎవరైనా కానీ
ఆ మాట ఇచ్చారు కాబట్టి, మరి రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఇచ్చారు కాబట్టి ఆ మాటకు విలువ ఉండాలంటే ఖచ్చితంగా హోదా ఇచ్చి తీరాలి. లేదు మాట ఇచ్చి అందరిలాగా మనం కూడా తప్పుకున్నామనే భావం కాకుండా ఖచ్చితంగా రాష్ట్రానికి హోదా ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంది. కాబట్టి దీన్ని చిన్నచూపు చూడాల్సిన పని లేదు, ఖచ్చితంగా హోదా ఇవ్వాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరి మన రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు ప్రజలకు లబ్ధి చేరుతూ ఉంటే ఎక్కడైనా కానీ ఇంకా బెటర్గా చేయాలి, ఇంకా బెటర్గా ఇవ్వాలి, 10 కాదు ఇంకో 15 ఇవ్వాలనే కాన్సెప్ట్లో ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇదేం కర్మ తెలియట్లా. ఇక్కడికి వచ్చిన ఎంపీలు కానివ్వండి, ఒక ఆయన చూస్తే సినిమా టికెట్ల రేట్లు తగ్గిపోయిన ఒక ఆయన సినిమా అడ్డుకుంటా ఉన్నారు, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంకొక ఆయన చూస్తే ఈ పథకాలు ఆపేయాలండి, రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, రాష్ట్ర ప్రజలు మరి ఆడ బాగుపడతారు కాబట్టి వీళ్ళందరిని అడ్డుకోవాలి కాబట్టి, పేదవాళ్ళు కడుపు నిండా తింటా ఉన్నారు కాబట్టి ఈ పథకాలు ఆపాలని చెప్పి కొంతమంది మినిస్టర్లను కలిసి కానివ్వండి పార్లమెంట్లో కానీ మాట్లాడే పరిస్థితి. ఇక అక్కడ ఏకంగా చూస్తే మరి ఏపీలో చూస్తే ఎక్కడో చోట కులాల మధ్య మతాల మధ్య స్విచ్చులు పెట్టి మరి రథాలు తగలబెట్టాలని, గుళ్ళు మరి కూల్చాలని, విగ్రహాలు కూల్చాలనే విధంగా చేస్తూ ఉండి మతాల మధ్య కులాల మధ్య స్విచ్చులు పెడతా ఉన్నారు. అందులో భాగంగానే ఏపీలో ఉన్న మరి బీజేపీ నాయకులు చాలామంది చంద్రబాబు నాయుడు గారి సంఖ్యకి దిగటంలా చంద్రబాబు నాయుడు గారి సంఖ్యలోనే తిరుగుతూ ఉన్నారు. ఆయన కూడా మోస్తూ ఉన్నాడు, ఎందుకంటే అవకాశం లేదు, నాకు ఈ ఛాన్స్ పోద్దేమో, ఎవరన్నా నన్ను వదిలేస్తే నేను ఏకాకిని అవుతానని చెప్పి అందరు సపోర్ట్లు ఎవరు తలగాలంటే వాళ్ళు కనిపించుకుంటూ ఉంటాడు, ఎవరు వస్తానంటే వాళ్ళని పిలుచుకుంటాడు, సంఖ్య వేసుకుంటూ ఉంటాడు, చంద్రబాబు నాయుడు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి రాష్ట్రంలో ప్రతిపక్షంతో కలిసి పనిచేసే వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకు ఒక పార్టీ ఉంది, వాళ్ళకు ఒక స్టాండ్ ఉందనే భావం కాకుండా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు వీళ్ళ నిర్ణయాలు అన్నట్లుగా తయారైపోయారు. మరి రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నా, పేదవాళ్ళు సంతోషంగా ఉన్నా, రైతులు సంతోషంగా ఉన్నా భరించలేకపోతూ ఉన్నారు. భరించలేని దాంట్లో ఈ మధ్య కాలంలో ఉద్యోగస్తులు మరి గత ప్రభుత్వాలు చాలా రోజులు సమ్మెలు జరిపిన సందర్భాలు అండి, 1-2 రోజుల్లో కూర్చోబెట్టి మాట్లాడి సరిచేసి వాళ్ళందరూ బాగుండాలి, ఇది మీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే ప్రతిపక్షాలు కొంతమంది ఎల్లో మీడియా కలిసి ఏడుస్తూ ఉండి మొత్తం ఒక చోట రగ్గొప్పుకొని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే బయట చూస్తే బాగోదని చెప్పి ఒకే రగ్గొప్పుకొని లోపల ఇదేంటి ఇట్లా జరిగింది, ఉద్యోగస్తులు మనకేదో మనం అనుకున్నది అది చేస్తారనుకుంటే తీరా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకొని మరి సమ్మెను విరమించారు. కాబట్టి దీని మీద కూడా కామెంట్ చేసి దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో ప్రజలు కానీ, ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ ఎవరైనా సరే ఏడుస్తూ ఉండాలా, బాధపడుతూ ఉండాలా, నష్టపోతూ ఉండాలా, రాష్ట్రం అధోగతి పోలవ్వాలని ప్రతిపక్షం చేస్తున్న కుట్రలు చూస్తూ ఉంటే చాలా దారుణంగా అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంది, ఎవరు ఏమన్నా చేయగలుగుతామని చెప్పి ఒక భావం మీలో ఉంటే ఇప్పటికైనా మీ ఎంపీలను కానివ్వండి, మిగిలిన పార్టీలు వాళ్ళ కానివ్వండి, వాళ్ళందరూ కూడా హోదా పైన కానీ, పోలవరం నిధుల పైన కానీ, మన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలు ఏమైతే ఉన్నావో అవన్నీ తీసుకురావాలని కోరాలిగా తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఆపాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చేస్తూ ఉన్న కార్యక్రమాలు కానీ మేలు కానీ జరగకుండా ఉండాలని చెప్పి మీరు లెటర్లు ఇచ్చి మరి దాన్ని ఆపాలని చూస్తారంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి లేదు. టీడీపీ అనేది ఆల్రెడీ చచ్చిపోయిన దాన్ని ఆ లొకేషన్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే 4 తలకాలు అంటించుకొని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను బీజేపీ వాళ్ళు ఇంకా ఎవరు దొరికితే వీళ్ళు వాళ్ళని ఏం లేదు, ఎర్రజెండా నాయకులు కానీ వీళ్ళందరినీ కూడా కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు ముష్టి యుద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ముష్టి యుద్ధాలు మానుకొని గతంలో చేసిన తప్పులు మేము చేయటంలా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. విద్యార్థులకి మేమందరం కూడా మరి గతంలో అమ్మఒడి ద్వారా కానీ ఏదైనా 15,000 రూపాయలు ఏదంటే అవన్నీ ఇస్తూ ఉంటే మీరు గతంలో దీనికంటే బెటర్గా చెప్పారు, 5,000 10,000 అదనం చెప్పారు. అంటే మాకంటే ఎక్కువ మేము ఇస్తాం, మీరు ఇస్తామని చెప్పినా కానీ మేము ప్రజలు నమ్మలేదు. అంటే ఇక్కడ ఏంటంటే మా పైన ఉన్న నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పరనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు కాబట్టి ఓటేసి గెలిపించారు. మరి మీరు ఎక్స్ట్రా ఇస్తాము రోడ్డు మీద కనిపించినప్పుడు కూడా ఏదైనా హామీ దొరికితే చెవిలో ఇవ్వడం చెప్తే ఆ హామీ కూడా రోడ్డు మీద చెప్పేశారు. ఒక హామీ అయినా 600-700 హామీలు ఇచ్చి పక్కకు తప్పుకొని ఇవాళ గాలికి వదిలేసి ఓడిపోయిన తర్వాత కేకలో పెడబొబ్బలు పెట్టి చంద్రబాబు నాయుడు ఏడుస్తూ ఉంటే పదవపోతే చంద్రబాబు నాయుడు గారు భరించలేడు, ఆ ఓటమిని తట్టుకోలేడు. ఎప్పుడూ కూడా బతికున్నంతకాలం నా కళ్ళెదురుగా నేనే సీఎంగా ఉండాలని కోరుకునే ఏకైక వ్యక్తి. కాబట్టి సొంత మామగారిని ఒక్క పోటు పొడిసి మరి సీఎం సీట్ లాక్కున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ కూడా వైదొలికి ఇచ్చి రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా పాలిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి వాడికి అకౌంట్కి
గతంలో ఏదన్నా సంపాదన రాష్ట్ర సంపాదన ఉందంటే వాళ్ళ నాయకులకి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేది. కానీ వాళ్ళ పేదవాడి అకౌంట్కి డైరెక్ట్గా వస్తూ ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప సంకల్పమే తప్ప మరొకటి కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా అక్కడ ఏపీలో ఉన్న బీజేపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకా ఎవరన్నా కానివ్వండి వాళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి తప్ప ప్రభుత్వాన్ని పడగొట్టాలి. సీట్ కూడా లేకుండా పోయింది. అదే మేము బీజేపీని కూడా ఒకటే చెప్తున్నాము, మీ అక్కడ ఏదైతే తప్పులు జరిగినాయో మీ దగ్గర నుంచి అది సరిదిద్దుకొని దాన్ని రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పెట్టమని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మేము చెప్పుకుంటూ వచ్చామో దాన్నే అక్కడ పార్లమెంట్ సాక్షిగా ఉద్ఘాటించారు. ఖచ్చితంగా మా యొక్క ఒత్తిడిని కూడా తీసుకొచ్చి ఏ రకంగా రాష్ట్రానికి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పొందుపరిచారో ఆ యొక్కటి పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేదానికే మా యొక్క ప్రయత్నం కూడా. ఇందాక మీరు రామకృష్ణరాజు గురించి మాట్లాడారు. రామకృష్ణరాజు అలా బాడీ షేమింగ్ కి పాల్పడడం ఒక ఎంపీ అనేది కరెక్ట్ అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఆయన మిమ్మల్ని అన్నారు అని చెప్పేసి మీరు మీరు కెమెరాల సాక్షిగా ఇప్పుడు మాట్లాడారు అంటే మీ నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఎవరైనా ఆ మాటలను ఇప్పుడు ఒకటండి, బాడీ షేమింగ్ అంటే ఇప్పుడు తల్లిదండ్రులను తీసుకొచ్చి ఒక ఎంపీ సాటి ఎంపీని తీసుకొచ్చి ఒరే అంటే యాక్సెప్టెన్స్ ఉంటుందండి? తేడా ఉంది. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆయన కూడా నేను చెప్పేది ఏంటంటే ఆయన తెలుసుకుంటాడని. ఎందుకంటే పార్లమెంట్లో దగ్గరగా 500 పైన లోక్సభలో కూర్చుంటారు. ఆయన వెనకాలే లేడీ ఎంపీస్ కూడా కూర్చుంటారు. ఆయన తెలుసుకుంటాడని. ఏదో అతనికి ఇప్పుడు ఆయన వయసుకు తగ్గట్టు ఆయన పర్సనాలిటీకి తగ్గట్టు డ్రెస్ వేసుకోవాలి. ఏదో షార్ట్ కుర్తాలు వేసుకుని ట్రాన్స్పరెంట్లు వేసుకోవడం వలన ఏ రకమైన మెసేజ్ ఇస్తాడండి? ఆయన కూడా తెలుసుకోవాలి. నేను అలాగే ఇప్పుడు సామరస్యపూర్వకంగా మీరు ఇద్దరు కలిసి ఏమన్నా పోరాడారంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధుల కోసం ఏమండి ఇప్పుడు అతను రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడమని మేము కోరుతా ఉంది. ఇన్ని ఇష్యూస్ మేము ఇచ్చాం. ఇన్ని ఇష్యూస్ రాష్ట్ర విభజన ద్వారా వచ్చినాయి రాష్ట్రానికి. ఏది రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే సరిగ్గా చేయకుండా, ఇందాక భరత్ గారు చెప్పినట్లు సరిగ్గా చేయకుండా తలుపులు మూసేసి చేసిన దానివల్ల వచ్చిన ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ప్రామిసెస్ ఉన్నాయి. మనకి ఏదైతే ప్రామిస్ చేశారో రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ప్రామిస్ చేశారో ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి మేము మాట్లాడుతున్నాం, మేము గట్టిగా అడుగుతాము, మీరు కూడా వచ్చి అడగమంటాను. అది అడగకుండా వచ్చేదాన్ని చెడగొడతా ఉండి మళ్ళీ వాళ్ళతో కలిసి పాల్గొనడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ముందు అసలు వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ మీదకి ఏది అడిగే ప్లాట్ఫామ్ మీదకి వస్తే అదే గొప్ప. చెడగొట్టే ప్లాట్ఫామ్ దగ్గర నుంచి చెడగొట్టడం మానుకొని అడిగే ప్లాట్ఫామ్ దగ్గర నిన్న అడగటం జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, కడప స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పి అది పక్కన పెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పుడిమే కారణంగా తీసుకుని వెళ్ళి దాన్ని ప్రైవేటైజ్ చేస్తామని ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. వాటి గురించి మాట్లాడకుండా ఎందుకు ఇవన్నీ? చెడగొట్టేది ఆపమనండి ముందు, దాని తర్వాత మిగతా పోరాటం చేయమని చెప్పండి. దానికి జవాబు श्री राहुल गांधी जी। Thank you, Chairman Sir, for allowing me to speak on the presidential address. Thank you for allowing me to speak. I felt that the presidential address should have been a strategic address, an address that spoke to India about where we are and where we should be going. What are the challenges we are facing? What are the difficulties we are facing? And what is the potential direction in which we can go? Unfortunately, the presidential address was a long list of things that the government claims to have done, but didn't really contain the deeper strategic issues that we would have liked to see. Also,
the presidential address didn't touch a couple of central challenges facing our country. And that's what I would like to discuss today. To me, it seemed that the presidential address was a list of bureaucratic ideas instead of a strategic vision. It looked to me as if it had been constructed not by a vision of leadership, but by a group of bureaucrats who had simply to put something down on paper. So what did the presidential address miss? What did the presidential address not speak about? What did the presidential address hide from the people of India? I think there are three fundamental things that were not spoken about in the presidential address. The first, and what I consider to be the most important, is the idea that there are now two Indias. There is now no longer one India. There are two Indias. One India is for the extremely rich people, for those who have immense wealth, for those who have immense power, for those who do not need a job, for those who do not need water connections, electricity connections, but for those who control the heartbeat of the country. And then another India. Another India. आपके जब नेता बोलेंगे ना फिर हम भी खड़े होंगे उस समय एक बात करने दीजिए ये प्रेसिडेंशियल एड्रेस की एक गरिमा होते हैं जब आपके प्रवक्ता बोले थे कोई भी नहीं खड़ा हुआ यहाँ इस गरिमा को मद्देनजर ये चर्चा करना चाहिए नेता सत्ता पक्ष का भी है नेता विपक्ष का भी है हमारे नेता भी बोल रहे हैं समय हमें दिया गया इस सूची में हम बोल रहे हैं अगर आप ये चाहें कि हमारे नेता को बोलने में बाधा डाले जाए तो मौका हमारे भी आएंगे आपको नेता जब यहाँ बोलने उठेंगे हम भी इस तरह की बाधा डालेंगे ये आपको समझा रहे हैं चेतावनी दे रहे हैं ऐसा नहीं हम लोग डरे हुए नहीं है हम अपना बात रखना चाहते हैं अधिकार है हमारा प्लीज नो प्लीज बैठिए बोलने सभी अध्यक्ष महोदय And for my friends in the government, I want to make it clear that the spirit of what I'm saying is not one of criticism. The spirit with which I speak is one of discomfort with the state of our country. And the spirit with which I speak is one where I am worried about what is happening to the country. So you must not take it as a criticism. Take it as a citizen of the country who is concerned about what is going on. धन्यवाद। तो दो हिंदुस्तान बन रहे हैं एक अमीरों का हिंदुस्तान और दूसरा गरीबों का हिंदुस्तान और इन दो हिंदुस्तानों के बीच में खाई बढ़ती जा रही है आपने अभी देखा होगा अभी दो स्पीकर्स ने बात की मगर आपने ये नहीं कहा कि रोजगार ढूंढने के लिए उत्तर प्रदेश में बिहार में रेलवे की नौकरी के लिए वहां पे युवाओं ने क्या किया और क्या हुआ इसके बारे में आपने नहीं बोला गरीब हिंदुस्तान के पास आज रोजगार नहीं है प्रेसिडेंशियल एड्रेस में बेरोजगारी के बारे में एक शब्द नहीं था और पूरे हिंदुस्तान में आज हिंदुस्तान का युवा रोजगार ढूंढ रहा है हर स्टेट में उत्तर प्रदेश बिहार सब जगह हिंदुस्तान का युवा एक ही चीज मांग रहा है रोजगार हमें दे दो
और आपकी सरकार नहीं दे पा रही। आपको मैं आंकड़ा देना चाहता हूं। इस पिछले साल 3 करोड़ युवा रोजगार खोए हैं। आप बात करते हो रोजगार देने की। 2021 में 3 करोड़ युवा रोजगार खोए हैं। 50 साल से सबसे ज्यादा बेरोजगारी आज हिंदुस्तान में है। आपने मेक इन इंडिया की बात की, स्टार्टअप इंडिया की बात की, मगर जो रोजगार हमें हमारे युवाओं को मिलना चाहिए वो नहीं मिला, और जो था वो गायब हो गया। और ये सच्चाई है, और इस सच्चाई को आप भी पहचानते हो, क्योंकि आपने भी अपने भाषणों में रोजगार के बारे में कुछ नहीं कहा। कितना रोजगार पैदा किया गया है, किस प्रकार किया गया है, उसके बारे में आपने नहीं बोला, और आप बोल भी नहीं पाएंगे, क्योंकि अगर आप बोलेंगे तो हिंदुस्तान का युवा आपकी ओर देख के कहेगा कि ये मजाक कर रहे हैं। तो ये स्थिति पैदा कैसे हुई? ये दो हिंदुस्तान पैदा कैसे हुए? रोजगार स्मॉल और मीडियम इंडस्ट्री और जो हमारा इनफॉर्मल सेक्टर है उधर बनता है। लाखों करोड़ रुपया आपने उनसे छीनकर हिंदुस्तान के सबसे बड़े अरबपतियों को दिलवा दिया। आपने पिछले 7 साल में अनऑर्गेनाइज सेक्टर और स्मॉल और मीडियम इंडस्ट्री पर एक के बाद एक आक्रमण किया है। 7 की कर रहा हूं, मैं 60 की भी करूंगा। मैं अपने भाषण में अंत में 60 साल की बात करूंगा आपको खुश करने के लिए। आप ठहर जाइए। मगर असंगठित जो सेक्टर है उस पर आपने आक्रमण किया। कैसे किया? नोटबंदी, गलत जीएसटी और कोरोना के समय जो सपोर्ट उनको देना था आपने नहीं दिया। नतीजा क्या हुआ? नतीजा यह हुआ कि आज 84% हिंदुस्तान के लोगों की आमदनी घटी है और वो तेजी से गरीबी की ओर बढ़ रहे हैं। यूपीए की सरकार ने, आपने पूछा 60 साल की बात आपने कही, यूपीए की सरकार ने 23 करोड़ लोगों को गरीबी से निकाला था 10 साल में। हमारा आंकड़ा नहीं है, हमारा आंकड़ा नहीं है, हमारा आंकड़ा नहीं है। आप हंसिए, हमारा आंकड़ा नहीं है, यह सच्चा आंकड़ा है। 27 करोड़ लोगों को हमने गरीबी से निकाला था और 23 करोड़ लोगों को आपने गरीबी में वापस डाल दिया। और हो क्या रहा है? फॉर्मल सेक्टर में मोनोपोलीज बन रही हैं। किसी भी आप सेक्टर में देखिए, और सबसे 2 मोनोपोलिस्ट के बारे में थोड़ा सा बोलूंगा। उसको वो कोरोना के समय अलग अलग वेरिएंट्स आते हैं ना, डेल्टा, ओमिक्रॉन,
वो AA वेरिएंट है और वो पूरा का पूरा हिंदुस्तान की जो अर्थव्यवस्था है उसके अंदर फैल रहा है। आपने बात उठाई तो मैं उसके बारे में पहले बोल देता हूं। एक व्यक्ति को, नाम नहीं लूंगा, एक व्यक्ति को हिंदुस्तान के सब पोर्ट्स, ब्रांड, हिंदुस्तान के सब पोर्ट्स, हिंदुस्तान के सब एयरपोर्ट, पावर, ट्रांसमिशन, माइनिंग, ग्रीन एनर्जी, गैस डिस्ट्रीब्यूशन, एडिबल ऑयल, जो भी हिंदुस्तान में होता है उधर अदानी जी दिखाई देते हैं। और दूसरी साइड अंबानी जी पेट्रोकेमिकल्स, टेलीकॉम, रिटेल, ई कॉमर्स में मोनोपोलियां। तो पूरा का पूरा धन जो है चुने हुए लोगों के हाथ में जा रहा है। और आपने जो असंगठित सेक्टर को खत्म किया, देखिए अगर आप इनफॉर्मल सेक्टर को खत्म कर देते और मैन्युफैक्चरिंग जॉब्स आप क्रिएट कर देते तो फिर इतनी प्रॉब्लम नहीं आती, फिर दो हिंदुस्तान नहीं बनते। मगर आपने क्या किया? आपने असंगठित सेक्टर को खत्म कर दिया। नोटबंदी, जीएसटी, कोरोना, सारे के सारे जो स्मॉल और मीडियम बिजनेसेस हैं उनको आपने बंद कर दिया। बोलने दीजिए, बोलने दीजिए। सारे के सारे जो स्मॉल एंड मीडियम इंडस्ट्री है आपने उसको खत्म कर दिया, नष्ट कर दिया। अगर आप उनकी मदद करते और अगर आप उनकी मदद करते, उनको सपोर्ट देते, तो फिर मैन्युफैक्चरिंग सेक्टर तैयार हो सकता था। मगर जो लोग आपका मैन्युफैक्चरिंग सेक्टर बना सकते थे उनको आपने खत्म कर दिया। तो आज हिंदुस्तान में आप मेड इन इंडिया, मेड इन इंडिया, मेड इन इंडिया की बात करते रहते हो। मेड इन इंडिया हो ही नहीं सकता। आज बात खत्म हो गई है, क्योंकि मेड इन इंडिया वाले हैं कौन? मेड इन इंडिया वाले स्मॉल मीडियम वाले हैं, उनको आपने खत्म कर दिया। मेड इन इंडिया वाले कौन हैं? असंगठित लोग हैं, उनको आपने खत्म कर दिया, हटा दिया, परे कर दिया। मेड इन इंडिया नहीं होने वाला है। अरे भाई, मेड इन इंडिया करने के लिए, मेड इन इंडिया करने के लिए स्मॉल और मीडियम इंडस्ट्री को ही बड़ा करना पड़ेगा। बिना स्मॉल और मीडियम इंडस्ट्री को सपोर्ट दिए मेड इन इंडिया हो ही नहीं सकता है। और अगर आप पूछते हैं तो मैं आपको बताता हूं, मैन्युफैक्चरिंग जॉब्स की अगर हम बात करें तो मेरे पास आंकड़ा है यहां पे। पिछले 5 साल में मैन्युफैक्चरिंग जॉब्स 46% कम हुए हैं। 46% drop in manufacturing jobs in India. Why? Because you have destroyed the unorganized sector. Why? Because you have destroyed MSMEs. That is why you are focusing completely on 5 or 10 people. I don't have a problem with that. I don't have a problem with big industry. Focus on them. But please realize that they cannot produce jobs for you. Small and medium industry is the only people who can produce jobs for you. That is the reality. और हो क्या रहा है? 2 हिंदुस्तान बन रहे हैं। आप यहां पे भाषण देते रहते हो, नया हिंदुस्तान, न्यू इंडिया, मेक इन इंडिया, और कौन से नारे हैं? स्टार्टअप इंडिया। आप ये बोलते रहते हो और देश में बेरोजगारी फैलती जा रही है। और आप ये मत सोचिए कि ये जो गरीब हिंदुस्तान है जिसको आप बना रहे हैं, ये मत सोचिए कि ये चुप बैठा रहेगा। ये मत सोचिए कि ये चुप बैठा रहेगा। ये चुप नहीं बैठा रहेगा। इस हिंदुस्तान को सब कुछ दिख रहा है। इस हिंदुस्तान को दिख रहा है कि आज, सुनिए, इन लोगों को दिख रहा है कि आज, ये आंकड़ा आप सुनिए, ये आपकी सरकार की देन है। ये आंकड़ा अच्छी तरह सुनिए। इस गरीब हिंदुस्तान को दिख रहा है कि आज
हिंदुस्तान के 100 सबसे अमीर लोगों के पास हिंदुस्तान के 55 करोड़ लोगों से ज्यादा जायदाद है। बात समझिए, 10 लोगों के पास 40% हिंदुस्तान से ज्यादा धन है, 10 लोगों के पास। यह कैसे हुआ? यह आपने किया, यह नरेंद्र मोदी जी ने किया। और तो मैं आपको एक सुझाव देता हूं, प्रधानमंत्री जी को आपको सुझाव देता हूं, ये जो दो आप हिंदुस्तान आप बना रहे हैं, इन दो हिंदुस्तानों को जोड़ने का काम जल्दी से शुरू कीजिए। स्मॉल एंड मीडियम इंडस्ट्रीज की मदद करना शुरू कीजिए। जो हमारे बेरोजगार युवाएं हैं उनकी मदद कीजिए। और ये जो आप पूरा का पूरा धन इन्हीं 5-10 लोगों को दे रहे हो, क्योंकि ये आपकी मार्केटिंग करते हैं, आपको टीवी, व्हाट्सएप, फेसबुक पे लगाते हैं, ये काम आप बंद कीजिए, नहीं तो देश का नुकसान होगा। आपका नहीं, देश का नुकसान होगा। तो पहला मेरा सुझाव यह है, नंबर 2 और नंबर 3 भी है, अभी आएगा वो। और वो जो आपने 60 साल की बात कही थी वो नंबर 3 में आएगा। Now, I'd like to speak. There are आप तो now there are two competing visions of this country, which is frankly the main difference between us and them. If you read the Constitution of India, you will find, and many of my colleagues who have not read it should look at it, you will find that India is described as a union of states. India is not described as a nation, it is described as a union of states. What does that mean? That means my brother from Tamil Nadu has to have the same right as my brother from Maharashtra, as my sister from Maharashtra, as my brother from Uttar Pradesh, as my brother from Bihar, as my sister from Manipur, Nagaland, Mizoram. That's what it means. What it means, Jammu Kashmir, of course, Jammu Kashmir. Nagaland, of course. Andaman Nicobar, of course. That is Lakshadweep. Now, what is the difference? You have to understand this. This is a serious matter. I would like to have your view on it. And I would like this Parliament House to start serious discussions instead of the type of discussions that we're having. That is why it is serious. It is serious, and I would like a serious response. Right? What I heard, frankly, what I heard in the first address today was not serious. What I heard Mr. Dwivedi say was not serious. It did not behoove this House. It was not at the standard that this House should be used to. It is not at the standard that India should watch. Now, let me come back to the discussion. Let me come back to the discussion, Speaker Sir. There are two visions. There are two visions of this country. One vision that it is a union of states, meaning it is a negotiation, meaning it is a conversation, meaning I go to my brother in Tamil Nadu and I say, what do you want? And he says, this is what I want. And then he asks me, what do you want? And I say, this is what I want. It is a partnership. It is not a kingdom. Remember that. You will never, ever in your entire life rule over the people of Tamil Nadu. It cannot be done. You will never, ever in your life rule over these other people. Please listen to what I'm saying.
नो you, बोलने दे आप no matter आपके नेता बोल रहे हैं, what क्यों disturbance कर रहे हैं fantasies, उनको? no matter what fantasies you might have, you will never ever rule over the people of the states of India. It has never been done in 3,000 years. Never ever. The only way India has been ruled. And you can look at any empire you want. You can look at Ashoka the Great. You can look at the Mauryas, you can look at the Guptas, you can look at anyone you want. It has always been ruled by conversation and negotiation. Now, what is the problem? The problem is you people are confused. The problem is you people think that these languages, these cultures, these histories, you think that you can suppress them. You have no idea of history. You have no idea what you are dealing with. Because the people of Tamil Nadu have inside their heart the idea of Tamil Nadu, the idea of the Tamil language, and then also the idea of India. Do not be confused. The people of Kerala have the idea of, I am telling you the truth. The people of Kerala have a culture. I am now a member of Parliament of Kerala. I understand it slightly better. They have a culture, they have a dignity, they have a history. The people, like the gentleman said, the people of Rajasthan have a culture, have a history, have a tradition, have a language. They have a way of life. This is like a bouquet of flowers. This is our strength. I learn from the people of Tamil Nadu. I learn from the people of Rajasthan. I learn even from you. Every day I learn from you. I do. It's not funny. It's not funny. I learn from you. Right? It's not funny. Anyway, there is another vision. A vision that India can be ruled by a stick from the center. You people have no idea of history. Because every time it has been attempted, that stick has been broken and smashed. Now what is happening as a result of your flawed vision of the country? Two Indias are of course being created. Two Indias are of course being created. Speaker, sir. अध्यक्ष महोदय, आप इधर आ सकते So what is happening? What is happening as a result of this flawed vision? Two Indias, उस पे भी बोलता हूं, उस पे भी बोल देता हूं, मैं उस पे भी बोल देता हूं, मैं इमरजेंसी पे भी बोल देता हूं, कोई प्रॉब्लम नहीं है, मैं बोलने से नहीं डरता हूं, आप उनका मैं डरता नहीं, मैं बोलने से आप anyway. So there are two visions. One is a union of states, union of languages, union of cultures, a bouquet of beautiful flowers that can challenge any power in the world. No power in the world has ever been able to challenge this bouquet of flowers. Now, there is another vision, a centralizing vision, the vision of a king. The idea of a king, which the Congress removed in 1947. We smashed that idea of a king. Now that idea of a king has come back. That there is a king, a Shahin Shah, a ruler of rulers, a master of masters. Now what is happening? Now, Speaker sir,
Now, Speaker, sir, what is happening? आप बीच में मत बोलिए। Now, Speaker. नो, सबको Now, Speaker, sir, what is happening as a कोई result of disturbance this नहीं हो रहा। flawed vision? What is सामान्य happening हल्का फुल्का चलता है। is that the instruments of the conversation between our states, the instruments of the conversation between our peoples, what we call the institutions of our country, are being attacked and captured by one idea. So, for example, today, the idea of Tamil Nadu is excluded from Indian institutions. They can keep coming to you again and again and again and again and saying, need, and you will say, no, get out of here. Right? They do not have a voice in your framework. The farmers of Punjab can stand up and say, we do not agree with these 3 laws. They do not have a voice in your framework. Only the king has the voice. The farmers can sit for 1 year. They can sit for 1 year outside in Corona. They can die, doesn't matter. The king does not agree. You do not listen to anybody. And even all of you, my dear brothers and sisters in the BJP, I saw my Dalit colleague speak today, Paswanji. I saw him. He knows the history of the Dalits. He knows who has oppressed the Dalits for 3,000 years. And he is speaking with a hesitancy. He is speaking without. I am proud of him. I am proud of this gentleman. He has spoken to me what is in his heart. I am proud of this man. But he is in the wrong party. Don't worry, घबराइए मत. नहीं, बीच में नहीं, तो बीच में थोड़ी बोलेंगे, बाद में, नो. Look, Speaker sir, I am a democratic person. I will allow him to speak. ये सुनो, एक मिनट, ये आप किसी को इजाजत नहीं दे सकते, ये अधिकार मेरा है. प्लीज बैठ जाइए. आप वो इजाजत दे सकते हैं क्या आसन को? वो इजाजत देने का अधिकार नहीं है. ये अधिकार आसन का है. किसको इजाजत देनी है, किसको नहीं इजाजत देनी, माननीय राहुल जी. प्लीज बैठ जाइए. So, Speaker sir. So, Speaker sir. माननीय सदस्य प्लीज बैठिए. मैं आपको मौका दूंगा. बोलते रहे आप. क्या करें? Speaker sir. So this confused ideology, this confused understanding of the nation of India is playing havoc with this country. And I'll give you examples. The judiciary, the election commission, Pegasus. These are all instruments of destroying the voice of the Union of States. When you apply Pegasus on an Indian politician, when the Prime Minister personally goes to Israel and authorizes the use of Pegasus in India, he is attacking the people of Tamil Nadu. He is attacking the people of Assam. He is attacking the people of Kerala. He is attacking the people of Bengal. Point of order. 52(1). 352(1). Speaker sir, 352(1) कहता है कि a member while speaking
shall not refer to any matter of fact on which a judicial decision is pending. सुप्रीम कोर्ट में ये पेंडिंग है सर, और यदि इनको सुप्रीम कोर्ट पर विश्वास है, कोर्ट पर विश्वास है, तो ये अपना फोन जो है जमा करें, पहले ये शामिल हो सर, ये पहले उसके इंक्वायरी में शामिल हो, क्योंकि इनका नाम भी पेगासस में है, सो कॉल्ड ये जो कह रहे हैं, इसीलिए ये पेगासस का नाम नहीं ले सकते सर, ये कोऑपरेट नहीं कर। Now, so what is happening is that a particular organization has captured the institutional framework of the country and is attacking the voice of the different states of this country. And my fear is that you will get a reaction from that voice. My fear is that this attack that you're carrying out on the institutional framework of this country is going to get a response from the Union of States. And you're fiddling. I understand this. You might not appreciate it, but my great-grandfather spent 15 years in jail building this thing. My grandmother was shot 32 times and my father was blown into bits. So I understand a little bit about what this country is. My blood has been sacrificed, not by me, by my great-grandfather, by my grandmother, by my father for this country. So I understand what it is. And you are fiddling with something very, very dangerous. And I am advising you, stop. Because if you do not stop, you will create a problem. You have already started creating the problem. The problem has already started in the Northeast. The problem has already started in Tamil Nadu. You're not visible. It's not visible to you right now. Jammu Kashmir, which I will speak about, which is my third point. Now, what you're fiddling with is extremely dangerous, and it demonstrates a complete lack of understanding of history. Please, this evening, go back and look at all the empires that have ever ruled India. Look at them carefully. You will find that every single one of them is a union of states. There's not a single empire. There was a reason Ashok used to go and put his pillars everywhere. Because it was a union of states where Ashok, the great king, respected everybody. You are disrespecting everybody. Disrespect me, I don't care. It doesn't matter to me. But you cannot disrespect the people of this country. Right. Now, final. And I think one of the more important parts of my speech. Actually, I want to say one other thing, which I demand an apology from the Home Minister. And this represents again the idea of a union of states versus the idea of a king. Now, a few days ago, some political leader, I'm not going to name, came to me from Manipur. And he was very agitated. I spoke to him, I said, why are you agitated, my brother? And he says, Rahulji, I have never felt as insulted as I have a few days ago. I said, why? He said, Rahulji, a delegation of Manipuris, political leaders, senior leaders went to see the Home Minister. Outside his house, we were told to take off our shoes. And when we went inside his room, we found that the Home Minister was wearing his chappals. What does this mean? What exactly does this mean? Why is it that in the Home Minister's house, the Home Minister can wear chappals, but a delegation of Manipuri politicians cannot? What does this mean? Why? No.
it reflects. नहीं नहीं, गलत नहीं बोल रहा हूं मैं। आपको फोटो दिखा दूंगा स्पीकर सर, मैं आपको फोटो दिखा दूंगा। मैंने उस व्यक्ति से बोला आप गलत बोल रहे हो। उसने कहा राहुल जी मैं आपको फोटो देता हूं, और फोटो दी उसने मुझे। दिस इज नॉट द वे टू डील विद द पीपल ऑफ इंडिया। Anyway, now let me come to my final and I think most important point. Go ahead. We are sitting. संस्कृति ये होती है कि वो भी जूते उतारे और आप भी। संस्कृति ये नहीं होती कि वो जूते उतारे आप नहीं। ये पता नहीं कौन सी संस्कृति है आपकी। Anyway, let me finish. Very, very ridiculous argument against the Honorable Home Minister. It's not. And it has touched the religious sensibilities. You have touched the religious sensibilities of all our people. You will decide. हमारी धार्मिक परंपराओं पर ऐसी टिप्पणियां कर सकते हैं क्या? Mr. Goyal, sit down. Sit down, Mr. Goyal, sit down. Speaker sir, ये भारत के धर्म के ऊपर अटैक कर रहे हैं, भारत की धार्मिक परंपराओं पे अटैक कर रहे हैं, और ये हम सबकी धार्मिक परंपराओं के ऊपर आघात है। चेक कर लूंगा। हमारे घर में भी यही है परिस्थिति। Speaker sir, आप it सबको खड़े हो जाते हो भाई। it reflects a mentality. It reflects a sense that I am bigger than you. You are nobody, I am everybody. That is why I will wear my shoes and you will not. Anyway, going back to the main point. Now, and the final most important point. My understanding is that the RSS and the BJP is playing with the foundations of our country. And they are weakening the foundations of our country. They are weakening the links between our people. They are weakening the links between our languages. Now, they have further weakened the country. They have further weakened the country by ensuring that not a single Indian youngster can get a job. So today, unlike a decade ago, 15 years ago, India is weak. Ask yourselves why you were not able to get a guest on Republic Day. Ask yourself that question. Don't look surprised. Ask yourself that question. What is happening is that India today is completely isolated. We are completely isolated and surrounded. We are surrounded in Sri Lanka, Nepal, Burma, Pakistan, Afghanistan, China, everywhere we are surrounded. And our opponents understand our position. Please let me speak, because I'm saying something very serious, right? I'm saying something very serious. Let me say, we have been weakened. The conversation between our people is not taking place. Our institutions are under attack, and we are completely surrounded. The Chinese have a very clear vision of what they want to do. They are very, very clear about what they want to do. And 1 second, please. The single biggest, you can ask anybody who understands, the single biggest strategic goal of India's foreign policy has been to keep Pakistan and China separate. This is fundamental for India.
And what you have done is you have brought them together. Today, do not be under any illusion. Do not underestimate the force that is standing in front of you. Do not underestimate the power that stands in front of us. Do not underestimate it. You have brought Pakistan and China together, and this is the single biggest crime that you could commit against the people of India. China has a clear vision, and I can clearly see, without any confusion in my mind, that China has a plan. China has a plan. I can see without any doubt that the Chinese, please, we are all nationalists, so let us discuss properly. I can see that China has a clear-cut plan. The foundations of their plan have been put in place in Doklam and in Ladakh. Do not underestimate what we are facing. This is a very, very serious threat to the Indian nation. This is a very, very serious threat to the Indian nation. We have made huge strategic mistakes in Jammu and Kashmir. We have made huge strategic mistakes in our foreign policy. And if we do not correct those mistakes, what are the mistakes? I have just told you. You have brought China and Pakistan together. You have brought China and Pakistan together. You have taken the concept of two different fronts and converted it into one unified front. And by the way, in case you haven't realized it, in case you haven't understood what's going on, it is very clear that the Chinese